వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరం ద్వారకా నగర్లోని తన స్వగృహంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బంధువుల పేరు చెప్పి ఎర్రముక్కపల్లెలో ఇల్లు కూల్చారని తమ దృష్టికి వచ్చిందని, అయితే కొంతమంది వైసీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదం ఉందని, తమ అసాంఘిక శక్తులను ఎప్పటికీ ప్రోత్సహించమన్నారు. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే తగదని, తమ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కడప ప్రశాంతమైన నగరమని, దాడులు బ్లాక్ మెయిలింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతామన్నారు. ప్రజా సంఘాల ముసుగులో ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇద్దరం పెట్టా వాయిస్ ఒకటే సంచలనం ఏం లేవు, ఏం టెన్షన్ పడ. ఈ మధ్య ఒక 2 రోజులు ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను, నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో చూసాం. మేము ఆ సందర్భంలో విజయవాడలో ఉన్నాం. పార్టీ ఆఫీస్లో మా పార్టీ అంతర్గత మీటింగ్స్లో ఉన్నాం. కడప నగరం జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ, రకరకాల డిస్ప్యూట్స్. అదేవిధంగా గత వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం, బెదిరించడం, రకరకాల సంఘటనలు 5 సంవత్సరాల్లో పెరిగి పెట్టలేకపోయినాయి. అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్టించే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటన కూడా ఎమ్మెల్యే మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దాదాపు మా తండ్రి తాతల కాలం నుంచి కూడా కడప జిల్లా కానీ, కడప నగరంలో కానీ మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం కానీ, ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం కానీ, మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం కానీ, ఈ దౌర్జన్యకర పరిస్థితులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడు మేము చేయలే, ఎప్పుడు చెయ్యము, ఎప్పుడు చెయ్యబోము. సొంత వ్యక్తులైనా కూడా ఈరోజు నేను కానీ ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా, ఎమ్మెల్యే కానీ ఇద్దరం కూర్చొని కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ విషయం అనవసరంగా ఎవరో ఏదో జరిగితే ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదం, ఈ విధంగా ఎక్కడెక్కడో వ్యక్తుల మధ్య భూ వివాదాలు కూడా మాకు గ్రీవెన్స్ పెట్టినప్పుడు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మేము ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నాం, మాతో సాల్వ్ అయితే మీరు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకోండి. రెండో విధానం పోలీస్ స్టేషన్ పోయి సాల్వ్ చేసుకోండి. పోలీసు వాళ్ళు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోండి. దౌర్జన్యకర పరిస్థితులు, చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి లాక్కుంటామనే పరిస్థితులు మాత్రం ఉంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు. ఇక్కడ లోకల్గా ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కానీ, మా కుటుంబం కానీ ఒప్పుకోము. ఇటువంటి వాళ్ళు ప్రోత్సహించమనే స్పష్టమైన
మా విధానాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. ప్రజలకు ఇది అర్థం కావాలి. అదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం, అవతల వ్యక్తులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇద్దరి మధ్య వివాదం ఉందంటే ఇద్దరి మీద తప్పు ఉంటుంది ఏదో ఒకటి. ఒకరు మంచి వాళ్ళు మూడు సచ్చిల్లుడు కాదు. ఏదో ఒక రకమైన వివాదం ఉంటుంది. ఆ వివాద పరిష్కారానికి ఇది వేదిక కాదు. ఇది వేదిక కాదు. దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్తనే ఇస్తే మేము దాన్ని ఫేస్ చేసి దానికి సిద్ధంగా లేము. దాన్ని కూడా గట్టిగానే పోలీసు వాళ్ళకు కూడా చెప్పి చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవాలా, ఇద్దరి మీద తీసుకోవాలా. ఇటువంటి వివాదాల్లో ఏ రకమైన చట్టపరమైన చర్య ఐపీసీ కోడ్ ప్రకారం ఉంటే ఆ చర్య తీసుకోమని మేము గట్టిగా చెప్తున్నాం. మా వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్తాను. అదే సమయంలో నేను ఇంకో విషయం, దీన్ని అదురుగా తీసుకొని ప్రజా సంఘాల ముసుగులో ఎవరెవరో పోయి ఏదేదో మాట్లాడి దాన్ని తెలిసి తెలియక ఎమ్మెల్యే మీద మా మీద ఆపాదించడం కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు. ప్రజా సంఘాలు కూడా చాలామంది మా దగ్గరకు వస్తుంటాయి, చందాలు తీసుకుపోతూ ఉంటారు, రకరకాల కారణాలు పెట్టి. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిల్కి కూడా పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా చూస్తూ ఉంటా, గమనిస్తూ ఉన్నాం. తీవ్రంగా చెప్తున్నాను, ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకుంటాం. మాకు ఏం సంబంధం? ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో మమ్మల్ని లాగడం దేనికి? పోలీసు వాళ్ళకి చెప్పండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి, చర్యలు తీసుకుంటారు. కాకుంటే కోర్టు ఉన్నాయి, కోర్టు వివాదాల్లోకి పోండి. తెల్లవారుజామున మిడ్నైట్ పోయి నిల్లు చేయడం ఒక వర్గం చేయడం తప్పు. రెండో వర్గం తప్పుందో లేదో రెండో వర్గం కూడా దౌర్జన్యకరంగా ఆక్యుపై చేసుకొని, స్థలాలు ఆక్యుపై చేసుకొని ఏదో రకరకాల ముసుగులో దాంట్లను ఆక్యుపై చేసుకోవడం కూడా తప్పనే విషయం మాకు తర్వాత తెలిసింది. దీంట్లో రాజకీయాలు, కులాలు, మతాలు తీసుకొని వచ్చి ఆ రంగును ఏదో ఇక్కడ లోకల్గా ఉన్న మా కుటుంబం మీద, ఎమ్మెల్యే మీద పోయాలని చూస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాం, వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చౌకాబారు వ్యవహారాలు నడపద్దండి. వాస్తవ పరిస్థితిని ఆలోచించి చేయండి. దాంట్లో ఇద్దరి మధ్య వివాదంలో ప్రజా సంఘాలకు ఏం సంబంధం, రాజకీయ నాయకులకి ఏం సంబంధం? చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. వ్యవహారం ప్రతి వ్యవహారంలోకి దూరుతూ ఉంటారు. నేను పోలీసు కూడా ఈరోజు ఎస్పీని కలుస్తున్నా, ఎస్పీ గారిని. చట్టపరంగా ఎవరైనా అనవసరంగా అవసరం లేని విధంగా రోడ్డుకి ఎక్కి ధర్నాలు గిన్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పబోతున్నా. ఏంటిది? శృతి మించిపోతూ ఉంది. కడప నగరం ప్రశాంతత కోరుకుంటా ఉంది, శాంతిని కోరుకుంటా ఉంది. శాంతి స్థాపన కోసం, అభివృద్ధి కోసమే ప్రజలు ఎమ్మెల్యేకి ఓట్లు వేశారు. దానికి కట్టుబడి ఉందాం మేము. అంతే తప్ప అవినీతితో, దౌర్జన్యకర పరిస్థితుల్లో, దాడులో, గూండాయిసం చేస్తే మాత్రం గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండదు. గత పాలనలాగా కడపలో ఈ పాలన ఉండదు. స్పష్టమైన విధానం మాది. శాంతి, అభివృద్ధి రెండే నినాదం. ప్రజలు సంతోషంగా ఉండాలి, శాంతిగా, ధైర్యంగా ఉండాలి ప్రజలు. మహిళలు రోడ్డు మీద నడుచుకొని తిరగాలి అర్ధరాత్రి. ఇదే ఈ కడప నగరానికి మేము ఇచ్చే పిలుపు. అదే విధంగా భరోసా, ఒక ధైర్యం ఇస్తా ఉన్నాం. అనవసరంగా ప్రతి దానికి ఎమ్మెల్యేని వివాదంలోకి లాగి ఎమ్మెల్యే మనుషులు, అవునయ్యా ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది అర్జీలు తీసుకొని వస్తుంటారు, మా వెనక నడుస్తుంటారు. వాళ్ళంతా తప్పు చేస్తే మాకు సంబంధమా? దాని మీద ఏంటి? సోషల్ మీడియాలో కూడా ఏమేమో రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కావాలా. మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా, ప్రజలకు వాస్తవ విషయాలు అర్థం కావాలా. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్య భూ వివాదాలు తీసుకొని వచ్చి అనవసరంగా రాజకీయానికి ఉపయోగం చేసుకోవడము, ప్రజా సంఘాల ముసుగులో కొంతమంది దళారుల వ్యాపారాలు కూడా చేస్తారు. ఇవన్నీ వద్దు. అందరూ కూడా కడపలో ప్రశాంతంగా బతికేదానికి ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను.
పబ్లిక్ లేకపోయినప్పుడు వినియోగం ఎక్కువ అయిపోతా ఉంది ఈ రోజుల్లో. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. చుట్టుపక్కల రోడ్లలో పోయే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది, ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా. నగర ప్రజలకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ ఏ రాజకీయ ప్రోగ్రాంకి పోయినా, ఎక్కడ బజార్లకి ఏ కార్యక్రమంకి పోయినా కూడా దయచేసి బాణసంచా వినియోగాన్ని ఆపేసేయండి, పూర్తిగా నిషేధం. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపావళి తప్ప మిగతా సమయాల్లో బాణసంచా వినియోగాన్ని తప్పకుండా అందరూ కూడా నిషేధాన్ని పాటించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సారు నిన్న సాయంత్రమే చెప్పినారు, ఏ ప్రోగ్రాంకి పోయినా, ఏ ఓపెనింగ్స్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ పార్టీ క్యాడరు పటాకులు పెడితే నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు నిన్ననే నాకు. స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవ్వాలా అని చెప్పారు. డెఫినెట్గా ఫాలో అవుతాము. మేము రేపు పెట్టే మెసేజెస్లో కూడా కంపల్సరీ బాణాసంచా నిషేధము అని చెప్పేసి ఒకటి పాయింట్ యాడ్ చేసి ప్రతి ఒక్కటి మేము పోస్ట్ చేస్తాము. దాంతోపాటు దాదాపు 1.5 సంవత్సరం నుంచి పార్టీ క్యాడర్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మనం వచ్చామని ప్రజలకు తెలియాలి అని అనుకుంటే వాళ్ళు ఒకటే అనేది, మనం వచ్చామని తెలియాలి అని అంటే, మనం వచ్చామని తెలియాలి అని అంటే ఈ యొక్క డప్పులు వాయించే వాళ్ళకు, డ్రమ్స్ వాయించే వాళ్ళకు నాయి బ్రాహ్మణులను బుక్ చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు బిర్యానీ తింటారు ఆ రోజు, వాళ్ళకు ఒక ఉపాధి వచ్చినట్టుంటుంది. ఈ పటాకాలు ఏంటి, ఈ పొల్యూషన్ ఏంటి, పక్కనుండే బైకుల మీద పెడితే వాళ్ళకి నష్టము, ఎవరు తీరుస్తారు వాళ్ళ నష్టాన్ని? ఇదంతా వద్దు అని 1.5 సంవత్సరం నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటానని పార్టీ క్యాడర్ అసలు మనకు మాట వింటలేదు. వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఎగ్జైట్మెంట్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీలైన కాడికి ఒక 10-20% ఫాలో అవుతూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచి ఇది 100% ఫాలో అవుతారు, ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో కాకపోతే మేము ఆ ప్రోగ్రామ్కి రాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని మాకే కాదు మిగతా పార్టీలకు కూడా ఇది ఫాలో చేసే విధంగా, ప్రజలందరూ ఫాలో చేసే విధంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతాము. వాళ్ళ వైపు నుంచి కూడా ఈ విధమైన ఆదేశాలు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. సంచలనాలు ఏం లేవు, ఏం టెన్షన్ పడదు. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే చెప్పిన విధంగా ఈ కడపలో జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలామంది రోడ్ల మీదకి ఎక్కినారు. 2 వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్లో మా తెలుగుదేశం పార్టీకి కానీ, మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎంతోమంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద, ఆర్థిక నేరాల మీద, డబ్బుల పంచాయతీల మీద, భూ వివాదాల మీద రావడము, వస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను, డబ్బు పంచాయతీలో, భూ వివాదాల్లో నేనైతే దిగను, నాకు సంబంధం లేదు. మీ 2 వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. నిన్న కూడా పులివెందుల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను, ఐమ్ సారీ అక్క, మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది. అది మీ విధానంలేమో థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు. చాలా క్లియర్గా ఉంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్లో భూ పంచాయతీలు కానీ, డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరో 2 వ్యక్తుల మధ్య జరిగిన, వాళ్ళ 2 మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, 2 పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ని ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి 2 మీద
యాక్షన్ తీసుకోమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు, భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు. సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగనే నిన్న ధర్నా చేస్తున్న పెద్ద మనుషులు, నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను. ఛాన్స్లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు, నాకు అవినీతి ఆరోపణలు లేవు, ఎమ్మెల్యే గారి మీద వేలు పెట్టి చూపడానికి ఏమీ లేదని సందట్లే సడేమీగా అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను, ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాకండి. ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దానికి వెంటనే స్పందించి ఈగల్ టీం హెడ్కి పంపిస్తున్నాను నేను వీటిని. మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలన్నీ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి గాంజా పెట్టలేకపోతా ఉంటే సందట్లే సడేమియాలాగొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ జరిగితే ఆ గొడవని రకరకాలుగా మీకు నచ్చిన విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి నాయకులుగా అవ్వడానికి దీన్ని వాడుకుంటారా? అశాంతి క్రియేట్ చేస్తారా ప్రజల మధ్యన? దీన్ని ప్రభుత్వం ఒప్పుకోదు, ఇక్కడ ఉన్న రెడ్డప్ప గారి కుటుంబం కూడా ఒప్పుకోదు. అందుకని చెప్తా ఉన్నాను, ఇద్దరు వ్యక్తుల మధ్యన పంచాయతీని ఇద్దరు వ్యక్తుల మీద పంచాయతీగా ఉంచండి, పోలీస్ స్టేషన్లకు పోండి, కంప్లైంట్లు ఇచ్చుకోండి, న్యాయపరంగా చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిలో పోండి, పోరాడుకోండి. దీన్ని ఏ ఒక్క వ్యక్తులకి పర్సనల్గా అంటించాలనుకుంటే అది సహించేది లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దీని మీద సంపూర్ణ విచారణ చేసి తప్పు చేసిన వ్యక్తులందరి మీద బోత్ పార్టీస్ మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.